గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ మడికేరి ఆల్సో నాన్ యాజ్ కూర్గ్. సో ఈరోజు మేజర్ ప్లేసెస్ ఏమున్నాయంటే మండల్పట్టి పీక్ అండ్ అబ్బే వాటర్ ఫాల్స్. సో నిన్న సీన్ ఏంటంటే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ప్యాపీస్ బ్రిడ్జ్ అని చెప్పి చూద్దాం అనుకున్నాం, కానీ అది అండర్ మెయింటెనెన్స్ ఉండడం వల్ల మేము అది చూడలేకపోయినాం. సో నైట్ 8 o'clock డిన్నర్ చేసేసి తొందరనే పడుకున్నాం. మేజర్గా ఇక్కడ నుంచి వెళ్ళి మండల్పట్టి పీక్ 18 kilometers ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే మనం సన్ రైజ్ అక్కడ చూసుకోవచ్చు. సో టైం ఇప్పుడు వచ్చేసి 4:54 అవుతుంది. 4 o'clock స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది, 4:54 అవుతుంది. సో ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక 5 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. 18 kilometers దాటిన తర్వాత అక్కడ జీప్స్ పైన వాళ్ళు తీసుకొని పోతారు. మన ఓన్ వెహికల్స్ అయితే చాలా కష్టం, రోడ్ అంతా కంప్లీట్ వరస్ట్ ఉంటుంది, ఆఫ్ రోడ్ కాబట్టి. సో మేబీ అక్కడ జీప్ కాస్ట్ అరౌండ్ పర్ హెడ్ 300 rupees అనుకుంటా. అక్కడ పోయినాక చెప్తా అసలు ఎంత రేట్ ఉంది, అసలు ఎట్లా ఏంది కథ అని. సో మీరు మేజర్గా డే 2లో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయంటే మండల్పట్టి పీక్ అండ్ అబ్బే వాటర్ ఫాల్స్ రూట్లోనే. అంటే మనం మడికేరి నుంచి వెళ్ళి జస్ట్ ఒక 3 to 4 kilometers ఉంటుంది అబ్బే వాటర్ ఫాల్స్. అబ్బే వాటర్ ఫాల్స్ తర్వాత మండల్పట్టి పీక్ ఒక 15 kilometers. ఫస్ట్ పీక్ చూసుకున్న తర్వాత రిటర్న్లో వాటర్ ఫాల్స్ చూసుకోవాలి. సో అది సంగతి. డే 1లో ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఏమేమి ఉన్నాయంటే ప్యాపీస్ బ్రిడ్జ్, ఓంకారేశ్వర టెంపుల్ అండ్ రాజా సీట్, బొటానికల్ గార్డెన్. ఇవి డే 1లో కవర్ చేస్తే అయిపోతుంది. చలో లెట్స్ గో, మరి మండల్పట్టి పీకి స్టార్ట్ అయిపోదాం. चलो चलो जाते 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 लेट हो रहा है. మండల్పట్టి పీక్ ఇక్కడికి వచ్చినాం. గాయస్ దిస్ ఈజ్ మండల్పట్టి పీక్ రోడ్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 14 kilometers మొత్తం ఆఫ్ రోడ్ ఉంది కంప్లీట్. అంటే ఆఫ్ రోడ్ అంటే కంప్లీట్ హిల్ స్టేషన్ లెక్క కదా, ఘాట్ రోడ్స్ ఉన్నాయి. ఇంకో లోపలికి అయిన తర్వాత ఇంకో 5 to 8 kilometers ఆఫ్ రోడ్ ఉందంట. ఇక్కడ నుంచి వెళ్ళి కంప్లీట్ ఆఫ్ రోడ్. ఓయమ్మా, అరే ब्रेक मार के जाएंगे. ఎలా అనిపించింది రోడ్డు? 4.5 किलोमीटर है सर. 4.5 नहीं जा सकते ऊपर? वो आप रोड है, पत्थर है कंप्लीट ఆఫ్ రోడ్ అంట ఘోరంగా. జీబ్లో ఓడే బండి ఖరాబ్ అవుతుంది పోతే వద్దు. నేను చెప్పలే ఇక్కడ వరకు ఆరామ్స్ రావచ్చు, ఇక తర్వాత టాస్క్. సో గైస్ మనమైతే మండల్పట్టి పీక్ పైకి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి ఒక 4 kilometers ఉంటుందట మొత్తం ఆఫ్ రోడ్ అంతా ఘోరంగా ఉంటుందంట. సో బండి ఎందుకు ఖరాబ్ అయితే రిస్క్ అని చెప్పి ఇక్కడ జీప్ తీసుకున్నాం. పర్ హెడ్ 300 rupees అంట. కింది నుంచి అయితే 550 అండ్ ఇక్కడ నుంచి పై నుంచి జస్ట్ 4 kilometersకి 300 rupees. సో మేము నలుగురం ఉన్నాం కదా, వైజాగ్ నుంచి 2 తెలుగు వాళ్ళు వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుకొని 6 members కలిసి జిమ్ మాట్లాడుకొని వెళ్తున్నాం. సో పైకి పోయిన తర్వాత నేను వీడియోస్, డ్రోన్ షాట్స్ తీస్తాను. అడుగుతా డ్రోన్స్ ఇక్కడ అడిగినా కానీ అలా లేదు, డ్రోన్ ఫ్లై అన్నారు. కానీ వేరే అక్కడ అడుగుదాం, డ్రోన్ ఫ్లై ఉంటే ఓకే, లేకపోతే లేదంతే.
తడప కాపదలే ఎంత ఇది అందుకనే మరి Oh my goodness. బండి మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏడు ఎవడైతే అందరు బండ్లు పట్టుకొని పోతారని అలా గిరాకు ఉండదు. చెక్ పోస్ట్ పుష్పగిరి వైల్డ్ లైఫ్. గార్బేజ్ డంపర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. నో ప్లాస్టిక్ ఈజ్ అలౌడ్. బండి తెస్తే ఫ్లాప్. ఆ రోజు ఓడింది క్లచ్ ప్లేట్లు ఖరాబ్ కాలేదా? అదే కదా, క్లచ్ ప్లేట్లు ఖరాబ్ అయిపోయి పాపం ఆడ పడేసి ఆడ ట్రక్ తీసుకొని 10,000 అడిగిండు. ఓ మై గుడ్నెస్. మనీష్ అట్లా పోతే మీకు మజా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ పోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వెళ్ళి అమ్ముకొని పోవాలి కదా పాటలు. సన్ రైజ్ సన్ రైజ్ సన్ రైజ్. నైస్. ఇంకా తార్ రోడ్ అన్నా లేకపోతే కదా ఆఫ్ రోడ్ బైక్ ఉండేది అంటే చూడన్న ఎంత క్రేజీ వ్యూ. ప్రెసెంట్ అయితే మండల్పట్టి పీక్ పైకి వచ్చినాం. అండ్ ఇక్కడ ఒక 200 మీటర్స్ అనుకుంటా పైకి పోవాలి. కానీ జీప్ రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో గైస్ ఇప్పుడైతే మేము మండల్పట్టి పీక్ అయితే చూసుకున్నాం. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపించింది, మస్తు ఉంది. ఇంకా అక్కడ పైనుంచి చూసే కంటే ఇక్కడ మజా అనిపిస్తుంది. ఇక్కడ పైన క్లౌడ్ చూడండి ఒకసారి, మొత్తం ఎట్లా ఫామ్ అయినాయి, మస్తుగా ఫామ్ అయినాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అబ్బే ఫాల్స్ పోతున్నాం. అబ్బే ఫాల్స్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. 36 minutes 9:30 వరకు ఉంటామంట. అండ్ ఇక్కడ మండల్పట్టి పీక్ కాడ ఏంటంటే ప్లాస్టిక్ మొత్తానికి అలవ్ లేదు. అండ్
ఇట్లా లైట్నింగ్ ఆబ్జెక్ట్స్, ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్స్ అట్లాంటివి ఏం అలవ్ లేదు. డ్రోన్ కోసం అడిగినాం కానీ డ్రోన్ కూడా అలవ్ లేదని చెప్పారు. సో మాకు ఇక్కడ వైజాగ్ వాళ్ళిద్దరు ట్యాగ్ అయినరు. సో వాళ్ళతో కలిసి మళ్ళీ ఇప్పుడు అబ్బే ఫాల్స్ పోతున్నాం. అమ్మ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ మీరిద్దరు ఈ కలర్ వేస్తారు, ఈ కలర్ గ్రీన్ గ్రీన్ మిక్స్ అయిపోతుంది. తీసుకోద్దు పైగా కొండే పెట్టుకోవచ్చు కదా. భలే ఉన్నావా అది చూడు. చిన్నది ఫెయిల్. మనం అబ్బే ఫాల్స్ కాడికి అయితే వచ్చినాం. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. పర్ హెడ్ 450 రూపీస్ అంట. అంత వర్త్ ఏం లేదు, జస్ట్ ఒక వ్యూ చూడడానికి అంతే, మజా ఏం లేదు. ఎంట్రీ గీడికి వెళ్ళా ఇంకా అటు అటు వెళ్ళిపోతున్నారేంది. అసలు అక్కడ డ్రోన్ ఫ్లై చేయొచ్చా లేదా అని అడిగేది ఉండే మీరు. అక్కడ ఇక్కడ ఎక్కడ ఎవరు అడుగుదాం. రెడ్ వైన్ Oh, wow. Crazy. Abbey Waterfalls. చలో బాయ్ బ్రో. గౌతమ్ మా ఫ్రెండ్ కూడా గౌతమ్. బెంగళూరు అందరు గౌతమ్ పేరు లేకున్నట్టున్నాయి. తీసుకున్న ఫోటో నాకు పెడతావుగా. ఈ బండి ఉంది అదే కదా.